మేమందరం డైలాగ్ మర్చిపోకుండా మధ్యలో నా నా నత్తి రాకుండా వచ్చిన జనాలకి సుత్తి కొట్టకుండా ఒక 50 మంది ప్రేక్షకులతో ఒక 100 మంది ప్రేక్షకులతో ఒక 500 మంది ప్రేక్షకులతో 5,000 మంది ప్రేక్షకులతో రవీంద్ర భారతిలో కుర్చీలు ఉన్నాయి వెయ్యారా? అవును కదా, మర్చిపోయా. 1000 మంది ప్రేక్షకులతో 1000 మంది ప్రేక్షకులతో నాటకం జరిగేటప్పుడు కరెంటు పోకుండా నాటకం బాగా జరిగేలా ఏ ఆటంకం లేకుండా బాగా జరిగేలా ఆశీర్వదించకండి. కంగారు పడకండి, నేను మీ వినాయకుడిని. మీ మొదటి విజ్ఞాన్ని ఆపడానికి స్టేజీ దిగి వెళ్ళి కరెంటు ఫీజు పోతే బాగు చేసి వచ్చాను. వచ్చావా స్వామి? వచ్చావా? ఎక్కడున్నా? రండి స్వామి, రండి. వచ్చాను నాయన గారా, మీ ముందే ఉన్నాను. మీ ముందే ఉన్నారు. ప్రతి ప్రేక్షకుని మధ్యలో కొలువై ఉన్నారు. మీరు ఇంకా నాటకం ప్రారంభించాలి. ఎంత మంచి మనసులోకి వచ్చారు స్వామి. దేవుడు ఎక్కడ ఇదిగో ఇంతమంది దేవుళ్ళు ఈ రంగంలో దేవాలయం కనిపించే ప్రేక్షకులేనా దేవుళ్ళు? మరి పూజారు భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తులు. అలాగే ఈ ప్రదర్శనలో ప్రేక్షకుడికి కళాకారుడికి అనుసంధానమైన వారు గౌరవనీయులు పూజ్యులు శ్రీ డాక్టర్ కెవి రమణాచారి గారి ఈ ఆశీస్సులతో 30 సంవత్సరములకు పైగా నాటక రంగానికి ఎనలేని సేవలు చేస్తున్న రసరంజన్ సంస్థ వారు ఈ నాటకాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. వారే పూజారులు. అయితే ఈ నాటక నేర్చుకోవడానికి ప్రోత్సహించిన వారు తెలంగాణ భాష సంస్కృతి శాఖ వారు, అలాగే డైరెక్టర్ మంద హరికృష్ణ గారు, వారికి కూడా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. మరి నాటకం మొదలుపెడదామా? వందనము
ప్రశ్నలకు సమాధానాలు తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ఉరక్కలవుతుంది.
ప్రతిరోజు భగవంతుడికి ప్రార్థిస్తాం. ఎందుకు? ఏదో ఒక రోజు కనిపిస్తాడనే కదా. ఆహా, అంటే ఇప్పుడు ఒక దేవత, నువ్వు ఒక భక్తుడు కదా? అవునా? దేవుడు కనిపించిన పూజలు బాగుండాలి. పూజ నువ్వే కదా. ఆహా, ఈ రోజు గుడిలో కైంకర్యాలకి మా నాన్నగారు వెళ్ళారు. నువ్వు ఎలాగో మా నాన్నకు తెలుసుగా, నువ్వు వెళ్ళు. అమ్మో, మీ నాన్నగారు ఆయన అసలే ముక్కోడు. అది వెళ్దాం. ఒరే మాధవ, వెన్న పూసైనా కరగడానికి క్షణం ఆలస్యం అవుతుందేమో కానీ నీ మాటలకి కరగని మనిషి అంటూ ఉండగా. సరే, ఈ ఆట పూర్తి చేసి వెళ్దాం. ఏమిటా అది? చదరంగంగా. అది తెలుసు. ఒక్కడే ఆడుతున్నావే. అదే ఎటు పక్క గెలిచినా గెలుపు నాదేగా. అందుకే నేను ఒక్కడనే ఆడతా. గౌరవించాలి నువ్వు నీ ఆట. ఒరే, నన్నే మాడం, నాటని మాత్రం ఏమనుకో. మొదలెట్టాము, ఆ ఏడు ముఖం పెట్టకు, ఇంకా గుర్తొస్తావు. పోదప్ప. మోహన్ చూస్తే ఒక్క నాగదోషం ఏమిటి, సర్వదోషాలు శరీరం నిండా ఉన్నట్టున్నాయి. పట్టు ఇది అక్కడ పెట్టు. ఈ గుడిలో నాగదోష నివారణ పూజ చేస్తారని తెలిసి వచ్చాను. త్వరగా పూజకు ఏర్పాట్లు చేయండి. క్షమించండి యువరాజా, కొంత సమయం వేచి ఉండరు. పంతులు గారు, అతను ఎవరనుకున్నారు? మీరు వేచి ఉండరా? ఏం రాజులకేదో చెప్తున్నారా? పూర్వదేశం రాజులమని చులకన భావం. మేము తలుచుకుంటే ఈ రాజ్యమును హస్తగతం చేసుకొని ఈ గుడిని మా ఆధీనంలోకి తెచ్చుకోగలము. తెలిసినదా? క్షమించండి రాజా, ఈరోజు పౌర్ణమి. తరతరాలుగా ప్రతి పౌర్ణమికి మా రాజవంశస్థులదే మొదటి పూజ. కొద్దిసేపట్లో యువరాజు వారు వారు పూజ చేసిన తర్వాత మీకు పూజ చేస్తారు. ఏంటి? ఒక ఆడదాని తదుపరి పూజ? బాబా, ఆడదానికా అంత గౌరవము? రాజా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఒక రాజ్యానికి యువరాజు అంటున్నారు, ఒక స్త్రీ అని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు. జాగ్రత్త, రాజు రాజులకు ఎదురు చెప్పేంత వనగా. దేవాలయం కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ
8 రాజ్యాలను అతి సులువుగా జయించిన శైలేంద్ర భూపతి గారి కుమారుడు ఫణేంద్ర భూపతి గారు. నాగవంశం గురించి చెప్పడే? అవునా? యువరాణి, మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మరోలా భావించకపోతే ఒక్క మాట, మా రాజ్యములందరూ వెతికెదరు మీలాంటి అందరాసి ఇంతవరకు కానరాలేదు. మా రాజ్యమంతయు వెతికినను నీలాంటి ముంగీస ముఖమోడు కానరాలేదు. సైనిక, ఇది తీసుకో. ఇక మీదట నీవు కోటకు రావాల్సిన అవసరం లేదు. విలువలు తెలియని వారికి మా రాజ్యంలో కొలువు లేదు. ఏమి ఇటువంటి రాకుమారి కదా మాకు ధర్మపత్నిగా ఉండవలసినది. అవును కదా?
ఎంత ఎక్కువగా ఉంటుందో. అవును మహారాజా, ఈ అల్లరికి ఇంకొక గుడ్డి అల్లరి తోడైతే మీ ఆనందం ఇంత అవుతుంది. ఏమంటావు మహామంత్రి? అదే ఆమెకు వివాహం చేస్తే కలిగే సంతానంతో మీరు ఆడుకుంటుంటే చూడాలని ఉంది. నా కుమార్తె అప్పుడే వివాహమా? మహారాజా, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి యువరాణి మీకు ఇంకా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. కానీ ఆమెకు ఇంకా వయసు వచ్చిందని, ఆమెకు వివాహం చేయాల్సిన బాధ్యత మీదేనని అనే విషయాలే మరుస్తున్నారు. నీవు నేను అనుకుంటే సరిపోతుందా? అమ్మాయికి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియాలి కదా. అంతే కదా, ఒక్క నిమిషం మీద అలా చూస్తూ ఉండాలి. అమ్మా యువరాణి, ఎలా ఉన్నావు? మన్నించండి మహామంత్రి, ఆటలో పడి మీరు వచ్చిన సంగతి గమనించనే లేదు. అయ్యో పర్వాలేదమ్మా, రాజ్యానికి కాబోయే మహారాణి నన్ను క్షమించమని అడుగుతున్నావు. ఇది నీ విజ్ఞతకి నిదర్శనం. అమ్మా, నువ్వు అత్యాభ్యాసంలో ఉన్నప్పుడు మీ ప్రతిభ గురించి మీ గురువులు చెప్తే విన్నా. కానీ ఇప్పుడు కల్లారా చూడాలని కోరిక నాకు. మీకు సమ్మతమైతే మిమ్మల్ని 4 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మహామంత్రి, విద్య అంతులేని, విజ్ఞానం అంతు చిక్కని, ఇక ప్రతిపంటారా? ప్రశ్నకు దొరికేది కాదని నా అభిప్రాయం. మీ ప్రశ్నలేమో మీరు అడగండి, నాకు తెలిసిన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ధైర్యం అంటే ఏమిటి? చెయ్యగలనా చెయ్యలేనా అన్న మీమాంసను జయించి చెయ్యగలను అన్న నమ్మకమే ధైర్యం. దయ అంటే ఏమిటి? ఎదుటివాడి మెప్పు కోసం కాకుండా మనలో మనకు కలిగినటువంటి సుగుణమే దయ. భేష్, మరి గెలుపు అంటే? మనకు నచ్చని దానికోసం యుద్ధం చేసి గెలవడం కన్నా నచ్చిన దానికోసం ఓడిపోవడం కూడా గెలిపే. భలా కుమారి భలా, బాగా చెప్పారు. ఇక ఆఖరి ప్రశ్న, మరి వివాహ బంధం అంటే ఏమిటి? అది ఊహ తెలియని వయసులో జరిగితే ఊహించలేను, ఊహ తెలిసాక జరిగితే అది ఊహించని స్వర్గం, నడి వయసులో జరిగితే అది స్వార్థం, వయసు ఉడిగాక జరిగితే అది అవసరం. వివాహం అంటే సుఖ దుఃఖముల, అనేక బంధముల, అంతులేని బాధ్యతలను మానవుడికి ఆ మానవుడిచ్చిన వరం. జవాన్ తల్లి జవాన్, నా పత్రిక పంపించావు. నీ విజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని, మానవ జన్మ మీద నీకున్న స్పష్టతను నేను కలలాలా చూశాను తల్లి. నాన్నగారు, మీరు ఇక్కడే ఉన్నారా? మీరు వచ్చిన విషయాన్ని మంత్రి గారు చెప్పనే లేదు. మేము వచ్చినదే విశేషమైన విషయం గురించి మాట్లాడడానికమ్మా. ఏమిటది? అమ్మ, మనం ఆడిన కాలచక్రం ఆగదు. అది మానవ జన్మతో ముడిపడి ఉంది. నువ్వు పుట్టగానే నీకు పేరు పెట్టావు. విద్యను అభ్యసించే వయసు రాగానే విద్యను అందించావు. ఆ తదుపరి యుద్ధ విద్యతో పాటు సకల విద్యను నేర్పించావు. మీ తల్లి మరణించాను. తల్లి తండ్రి నేనే పెంచాను. మానవ జన్మకు పరిపూర్ణత వివాహం తల్లి. ఆ వివాహ బాధ్యతను కూడా తీర్చుకుని రాజ్యభారాన్ని మీ చేతుల్లో పెట్టి నేను విశ్రాంతి తీసుకుంటాను తల్లి. తండ్రి, మీ ఇష్టాన్ని కాదని నేను ఎన్నడూ ప్రవర్తించను కూడా. కానీ మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. నా దగ్గర సంశయం ఎందుకమ్మా, అడుగు. చిన్నతనం నుంచి నేను అడిగిన ప్రతి కోరికను మీరు తీర్చారా? లేదు తల్లి. మంచి చెడులు ఆలోచించి నీకు ఏది మంచో అదే అందించాం. మంచిది కాని దాని గురించి నీకు వివరించాం. తండ్రి, వస్తువులలో మంచి చెడులను గుర్తించవచ్చు, కానీ వరుడి విషయంలో నిజమే తల్లి, నువ్వు చెప్పింది నిజమే. రూపురేఖలను బట్టి, సిరి సంపదలను బట్టి మనిషి గుణగణాలని లెక్కించలేము. మంత్రి, మరి ఏం చేద్దామంటావు? తండ్రి, మీరు అనుమతిస్తే నాకు ఒక చిన్న విన్నపం. నాకు చెప్తాను. నా దగ్గర నీకు సంశయమా? ఏంటో చెప్తాను. ఎవరైతే నన్ను చదరంగమున ఓడిస్తారో అతడినే నేను భరించదలిచాను. కానీ నియమం లేని వ్రతము, నిబంధన లేని ఆట వ్యర్థం. కావున
చక్కని ఆలోచన. మహామంత్రి వెంటనే రాజకుమారికి మహారాజా, చదరంగంలో యువరాణితో పోటీ పడిన సమవర్చులు మన సామంత రాజుల్లో ఎవరూ లేకపోతే ఈ వివాహమే ఒక ప్రశ్నార్థకమైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నా కుమార్తెను ఓడించిన వారు ఎవరైనా సామాన్య పౌరుడైనా సరే నా రాజ్యానికి రాజే. కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా సరే, ప్రతిభ ఉన్న ఎవరైనా పోటీకి అర్హులేనని చాటింపుపోయింది. చిత్త మహారాజా, వెంటనే యువరానికి చదరంగంలో ఓడిస్తాడో అతడే యువరాణిని వివాహం చేసుకుని ఈ రాజ్యానికి రాజు అవుతాడు. అయితే ఆటకు షరతులు కలవు. ఎవరైతే మొదట ఓడిపోయిన వారు ఆట ఉత్తరం ఉంటే కొంత పగడా దెబ్బకు శిక్ష విధించబడుతుంది. రాజని మరలా ఆడి రెండవసారి ఓడిపోతే అతను ఆచరణ బ్రహ్మచారిగా ఉంటారని అందరి ముందు ప్రమాణం చేయవలదు. అంతకు మించి మూడవసారి ఆడిలో ఓడిపోతే తక్షణమే మరణదండన శిక్ష విధించబడుతుంది. కావున ఆసక్తి గల ప్రతిభావంతులందరూ పాల్గొనవచ్చుగా రాజుగారి విజ్ఞప్తి. ఏదో చాటింగ్ వేస్తున్నారు, నేను ఇప్పుడే వస్తున్నాను. వినపడలేదు, ఒకసారి చెప్పండి. నాకు ఒకసారి చూసి రావడానికి చాలా కష్టం, మరలా రెండోసారి. ఏదో ఒకసారి చెప్పండి. సరే, మీకోసం మరొకసారి చెప్తాను. చెప్పండి. మీ పదం మరొకసారి అయ్యా, నా వల్ల కాదు. ఇంకా మన మహారాజు గారు యువరాణి గారి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరంలో యువరాణి గారికి ఎవరైతే చదరంగంలో ఓడిస్తారో అతనికి ఇచ్చి వివాహం చేసి మన రాజ్యానికే రాజు చేస్తాడు. కానీ ఈ ఆటలో నియమాలు ఉన్నాయి. ఏమిటో మొట్టమొదటి, ఒకసారి ఆడి ఓడిపోయి ఇంకా నేను ఆడలేను అని వెనక్కి జరిగిన సో అతనికి కేవలం 100. ఏమిటి 100? ఒక ప్రణాళికలో ఆలోచించు. రెండవది నాలుగు చూడండి. ఇక రెండవది అలా ఆడి ఓడిపోయి అయిపోయానంటే ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందంటే జీవితాల్లో. ఇక మూడోసారి కూడా ప్రయత్నించి ఆడి ఓడిపోతే తక్షణమే మరణదండన శిక్ష విధించబడును. కావున ప్రతిభావంతులు మాత్రమే పొందుతున్నారు. మరణవలసిందిగా వారు గాలి విజ్ఞప్తి. అర్థమైందా? నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలి. చాలా దగ్గర చాటింగ్ ఉన్నాయా? అయితే ఈ పోటీలో నేను పాల్గొంటా. యువరాణితో చదవగలమా? ఒరే, ఇప్పటివరకు ఆమె శతనాల్లో ఓడించేవాడు ఏ రాజు లేరంట అని అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటిది మనకెందుకురా? ఒకవేళ ఓడిపోతే శిక్ష ఏమిటో విన్నావుగా? మనకెందుకురా ఈ గొడవ? పో. అవునరోయ్, పోదప్పా. ఒరే మాధవ! ఒరే మాధవ! ఒరే మాధవ! ఒరే ఇక్కడ ఉన్నావా? చాలా మాట్లాడుతూ
అంతే కదా. ఇప్పుడు యువరానికి స్వయంవరం వెళ్ళాలంటే రాజవంశస్థులు ఉండాలి కాబట్టి. కాదురా, ఎవరైనా వెళ్ళొచ్చట. అవునా? నిజమా? మరి నాకు బాధించదురా. చూసావా దేవుడు ఉన్నారా? అందుకే నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. రాజులు మాత్రమే వివాహం ఆడాల్సిన యువరాన్ని ఏ పౌరుడైనా వివాహం ఆడచ్చంటే ఇంకా నాకేం రాదు. అక్కడే ఒక చిక్కుంది. ఏమైందిరా? ఎవరైతే యువరాణిని చదరంగంలో ఓడిస్తారో వారినే వివాహం ఆడతారని మహారాజు గారు చాటింపు వేయించారు. ఇదేమన్నా బూటీ బిళ్ళ పోతుకొమ్మ చదువుకున్నావా ఆడడానికి? చదరంగం రా. చదరంగంలో ఎన్ని గడుపుంటాయో తెలుసా? ఏ పాము ఎలా కదపాలో తెలుసా నీకు? అది అంత కష్టమైన ఆట బాబు. లేకపోతే మహారాజు గారు ఊరికనే ఈ పందెం పెట్టారనుకున్నావా? ఆటకు షరతులు కూడా కలవు. యువరాణితో ఆడి గెలిచేవాడు ఏ ఒక్క రాజు కూడా లేదని ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజులకే చేత కానీ సామాన్య పౌరులు నీకు నాకు చేత అనుకుంటారా? అయినా ధనాంతరం లేకుండా కులాంతర వివాహం ఎటువంటి అభ్యంతరం ఉండదు మాత్రం. కానీ నీకు ధనము మాత్రమే కులమాత్రమే. మానవుడు సృష్టించిన ధనగర్వాన్ని కులమూర్ఖత్వాన్ని దేవుడు ప్రసాదించిన జ్ఞానమైన ఆయుధంతో తుడిచివేశారు. పిచ్చి మాట ఎక్కడున్నావు? వారి పరిస్థితులేమిటి, మన పరిస్థితులేమిటి? కొండకు వెంట్రుక కట్టుట సహజమా? ఇప్పటికైనా యువరాణిపై ఆశలు కుదురు. యువరాణి ఇక దక్కదు. లేదు బట్టు లేదు. నేను చదవగా ఆడతాను. నేను ఆడతాను. నీకు చదవగా వచ్చి కదా నాతో నువ్వు నేర్పించు. నా చదరంగం నాతో నేను ఆడుకుంటానా? ఇప్పటి వరకు ఏ పోటీలోనూ పాల్గొనలేదు. ఆటలు నాతో ఆడరా? అని నేర్పించరా? అని నేర్పించరా? ఏం చేస్తున్నారా? ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఆట నేర్పించా? ఆలోచించావా? నిర్ణయించావా? ఆలోచించేసా. ఏం ఆలోచించావు? నిర్ణయం చేశాను కూడా. ఏం నిర్ణయించావు? నీకు ఆట నేర్పించకూడదు అని. ఎందుకురా? ఎందుకో చెప్తాను. నువ్వు ఆటలు నుంచి యువరాణిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు రాజు, నేను మంత్రి. బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఆటలో ఓడిపోయావు అనుకో, అప్పుడు మొత్తం అసలు కదా. మొదటిసారి నువ్వు ఆటలో ఓడిపోయావు అనుకో 100 కొరడా దెబ్బలు తింటావు. అప్పుడు ఊరు జనం వీడికి నేర్పించిన అడ్డగాడితే వర్రా అని నన్ను తిడతారు. సరే రెండోసారి ఆటలో కూర్చుంటే ఒకవేళ రెండో ఆట కూడా నువ్వు ఓడిపోయావే అనుకో, ఈ పాప కూడా వల్లేనండి వాడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్నది అని అంటారు. ఆ పాపం నాకెక్కడ చుట్టుకొని నాకెక్కడ పెళ్లి కాదేమోనని నా భయం. ఇక సరే ఆఖరిసారి ప్రయత్నిద్దామని మూడోసారి కూడా ఆటలో దిగి ఒకవేళ ఆటలో కూడా ఓడిపోయి నీకు జరగరానిది ఏదైనా జరిగి అప్పుడు నీ చావు నా మెడకు చుట్టుకుంటారు. అప్పుడు కూర్చొని వీడి వల్లేనండి వాడు చనిపోయిందని నన్ను సాగు పడతారు. ఆ చావు నాకెందుకు? నీ చావు నువ్వు చావు, నన్ను లేరా బాబు. నాకు ఆట నేర్పిపోతే నేను నిజంగా చెప్పేస్తాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా. నువ్వు కాకపోతే ఎవరు నేర్పిస్తారు? మొదలెట్టావు. సరే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, తప్పేదేముంది? మాధవ, ఒక్క మాట చెప్తున్నావు. ఆట నేర్పించడం వరకే నా బాధ్యత. ఎత్తులు పై ఎత్తులు నీ మేధస్సుకు సంబంధించిన విషయాలు. అడుగులు వేయాల్సింది నువ్వే. నేర్పించరా? త్వరగా నేర్పించు. ఆటకు ఇంకా నెల రోజుల వ్యవధి ఉంది. ఈలోగా నువ్వు సాధన చేయాలి. ఇందులో మొత్తం 64 గడులుంటాయి. మాధవ, రణరంగానికి చదరంగానికి ఉన్న తేడా చెప్తాను. మదమెక్కిన గజంలో పొగరెక్కిన
కోరిక అంటే మనిషిని బతికించేది. ఆశ అంటే ఏంటి? ఆశ అంటే రేపటికి తొలిగేది. దుఃఖం అంటే ఏంటి? దుఃఖం అంటే గుణపాఠం నేర్పించే గురువు. మరి సుఖం అంటే ఏంటి? సుఖం అంటే మనకుంటే సంతోషించేది, ఎదుటి వారికి ఉంటే ఓర్వలేనిది. మరి భయం అంటే ఏంటి? గుణపాఠం నేర్పించే గురువు. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ బలము బలహీనతల బంధమే ప్రేమ. విజయం నీదే. ప్రభు ఒక వార్త. వడ్రాది అంత మదమెక్కి మా రాజ్యం మీదకి దండయాత్రకు వస్తున్న రాజు ఎవర్రా? ఎవరు రావడం లేదు ప్రభు. మరి ఎందుకు రా అంత కంగారు? శుభవార్త ప్రభు, శుభవార్త. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను మనసు పడ్డ సుగంధని యువరాణి గారికి స్వయంవరం ఏర్పాటు చేశారు ప్రభు. అదే శుభవార్త చెప్పావు. ఇదిగో ఈ కానుక తీసుకో. ఎవరక్కడ? మా అంతఃపురాన్ని అత్యంత సుందరంగా అలంకరించండి. నువ్వెన్నడూ లేని విధంగా సంబరాలు ఏర్పాటు చేయండి. ఇప్పుడే ఎందుకు ప్రభు? ఇంకా మీరు స్వయంవరానికి వెళ్ళలేదు కదా. స్వయంవరమా? ఇది ఆడానికి స్వయంవరం కావచ్చు, కానీ నేను తన జీవితంలోకి రావడమే ఆ రానికి ఒక వరం. ప్రభు, ఈ స్వయంవరం ఎవరైతే చదరంగంలో యువరాణిని ఓడిస్తారో ఆయన ఓడిస్తున్నారు. చతురంగమా? అది అంత తేలికైన వాడేదంటే కాదు. మీకోసమే పెట్టుకుంటాను ప్రభు. అన్నట్టు దీనికి షరతులు కూడా ఉన్నాయి. నీవు ఓడినప్పుడు కదా ఈ షరతులు. నీవు చిన్నతనంలోనే చదరంగంలో చెడుగుడు ఆడేశావు. ఈ షరతులు మమ్మల్ని ఏం చేస్తాయి చెప్పు? ఎందుకైనా మంచిది ఇతర రాజులను ఈ స్వయంవరానికి రావద్దని చెప్తాను ప్రభు. ఆడాడు. నేనొక్కడినే ఆడి గెలిస్తే అది గెలుపెలా అవుతుంది? నేను చెప్పానని చెప్పి అందరిని పిలుచుకురా. సరే ప్రభు, వెళ్ళు. నేను ఇప్పుడే పోయి ఇతర రాజ్యం రాజులను కూడా మీ ఆజ్ఞగా ఈ స్వయంవరానికి రమ్మని చెప్తాను. మా విజయాన్ని కల్లారా చూడాలని మరీ మరీ చెప్పు. సరే ప్రభు. శునక మహారాజా, శునక మహారాజా. వాడరాజు సుఖపంచున్నాడు. క్షమించండి, క్షమించండి. శంకర మహారాజా, శంకర మహారాజా. ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? మా యువరాజు కమిషనర్ వారు అమ్మో, యుద్ధానికి వస్తున్నాడా? ఒరే, ఇప్పటికే ఉన్న రాజ్యం అంతా పోగొట్టుకునేలా ఉన్నారు. ఇంకా నా దగ్గర ఏముందని యుద్ధానికి వస్తున్నాడు రా? చెప్పేది పూర్తిగా వినండి. మీకు ఒక శుభవార్త తెచ్చాను. శుభవార్త నాకా? ఏంటంటే ఆగాగు, సమయం అంతా సుమారు 7 గడియలు దాటింది. అమ్మో, 7 దాటేసిందా? చాలా ఆలస్యం అయిపోయింది. బటుడికి కూడా చెప్పండి పెట్టమని. ఎక్కడ ఎక్కడది? అమ్మా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణతనం కూడా.
కాలేదు రాజా. మరి మీరు సుగంధిని యువరాణి గారి స్వయంవరం గురించి విన్నారా? వినమేంటి? ఎప్పుడో ప్రయాణానికి సిద్ధం కూడా అయిపోయాం. యువరాణి మేమే సొంతం చేసుకుంటాం. ఆ పోటీలో వనితుల వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. చూడొద్దన్నాడు. చెప్పండి, యువరాణి రావాలా? అది కాదు రాజా, ఆయనే ముందు పాల్గొంటారంట. ఆయన విజయాన్ని మీరందరూ కళ్ళారా చూడాలంట. అబ్బా. ఎంత పని చేశారా? నా కళ్ళని విలాసం అయిపోయినట్టేనా? ఏం చేయాలి? ముందుకెళ్తే నువ్వు, వెనక్కెళ్తే పోయి. సరే సరే అన్నారా చెప్పు. ఒక్క మాట, ఈసారి సుంకాసంగా తగ్గించమన్నా అని చెప్పు. అలాగే పోటీ. మరి ఒక్క మాట, ఇలాంటి వర్తమానాలు ఇంకోసారి నా దాకా తీసుకురాకండి. పడి పడి పడి. అదృష్టాన్ని పరీక్షించుకొని ఆటలో గెలిచి యువరాణిని వరించడానికి వచ్చేసిన రాకుమారులందరికీ స్వాగతం, సుస్వాగతం. రాకుమారులంతా వచ్చినట్టేనా? ఇక యువరాణిని పిలిపించండి. భగవతి రాజ్య ఆశాదీపం, సకల విద్యా ప్రవీణ, మా మహారాజు గారి ఏకైక పుత్రిక శ్రీ 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 సుగంధిని యువరాణి గారు విచ్చేస్తున్నారు. హో!
8 రాజ్యంలో పోతే దండయాత్రలు వీరికి సాటి లేరు. చెప్పడే వీరు సారంగ దేశం యువరాజు పేరు సింహవరం. మల్లయుద్ధంలో వీరికి వీరే సాటే. పేరు కంకర దేశపు శంకర మహారాజు. ఈయన ఉన్న రాజ్యం అంతా ఒక పట్టున ఇంటి నివాసం. పోగొట్టుకున్నదంతా రాబట్టుకొని అని బాచిక వేస్తున్నారు. ఆ బాచిక రాటలోనే రాజ్యమంతా పోగొట్టుకున్నారు. వీరు దురంధర దేశం యువరాజు పేరు నపుంసకుడు. నపుంసకుడు కాదు, నపుంసకుడు. ఇప్పటి వరకు ఈయన ఏ రాజ్యం మీదకి దండయాత్రకు పోలేదు. ఈయన రాజ్యం మీదకి ఎవరు దండయాత్రకు రాలేదు. జాగ్రత్త పరుడు. ఇతని పేరు మాధవ్. గొప్ప విద్యావంతుడు. అయినప్పటికీ తండ్రి ద్వారా సంక్రమించిన వ్యవసాయాన్ని దిగాతులు సాగిస్తూ పండిన పంటలో ఒక భాగం పేదల ఆకలి తీర్చులకు వినియోగిస్తున్నాడు. అంతేకాక మన ఆలయానికి ప్రతి నిత్యం అలంకార నిమిత్తం ఉచితంగా పూలను ఈయన మన నుంచే పంపిస్తాడు. ఇతని పేరు పట్టు. అయ్యా నేను తోడొచ్చాను కానీ తోడు పెట్టుకుంటే రాలేదయ్యా. తెలుసులేవయ్యా, మన పూజారి గారి కుమారుడని చెప్తున్నాలే. ఇక అనుకుందామా? మీ ఇష్టం నాన్నగారు. మొదట నరేంద్ర భూపతి మీరు మొదలు పెట్టండి. అమ్మా పిలుపులే నేను అల్లుడు గారు అనేలా మారుస్తాను చూడు. రాజా, అతి భయంకరమైన రణరంగమున కొమ్ములు తిరిగిన రాజులనే మా ముందు సాగల పడేలా చేశారు. చదరంగం ఒక లెక్క. మీరు వివాహం సిద్ధం చేసుకోండి. ఏర్పాట్లు మామూలుగా ఉన్నాయి. మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో రాజ్యమంతా చందనెల్లిపోవాలి. గజరు రణరంగున నిలిచి పరాక్రమాలను చూపించవలసిన రాకుమారులను చదరంగం ముందు కూర్చోబెట్టావే. ఇది నీ తెలివి అనుకోవాలేనా లేక కాలయాపన అనుకోవాలేనా? రాజా, మీకు ఎదురు మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. సప్త సముద్రాలు ఇది నా మహాయోధుడైన పిల్లగాను అప్పటి మరణించాడనే సామెత మీరు వినే ఉంటారు. అలా చదరంగం అనే ఈ చిన్న ఆటలో ఓ స్త్రీ చేతిలో మీరు ఆడి ఓడిపోయి తిరిగి రాజ్యానికి వచ్చారనే అపకీర్తి మీరు ముందు సాధించిన ఎన్నో విజయాలను కనుమరుగయ్యేలా చేస్తుంది. ఆ ఆపదలో పడకుండా ఉండాలంటే మాటలు చాలించి ఆట మొదలు పెట్టండి. ఆట ప్రారంభమైంది. పట్టున జరిపారు. చూసింది చాలు, అడుగు వేయాల్సింది మీరే. 12వ వారు కూడా పట్టున జరిపారు. యువరాణి వారు పట్టున జరిపారు. 12వ వారు ఏనుగులు జరిపారు. యువరాణి వారు 12వ వారి ఏనుగులు చంపేశారు. మీతో 7 అడుగులు వేయడానికి ఇన్ని అడుగులు వేయడం అవసరమా? మాటలు చాలించి ముందు ఈ అడుగులు వేయాలి. 12వ వారు మళ్ళీ పట్టున జరిపారు. యువరాణి వారు మళ్ళీ శకటాన్ని జరిపారు. 12వ వారు మళ్ళీ శకటాన్ని జరిపారు. 12వ వారు ఓడిపోయారు. 12 రెండో ఆట ఆడుతావా? అంత పొరడా దిగల. అడుగుతాం. ఏంటి అనేది మొత్తం యువరాణి మీద పెట్టే దృష్టి ఆట మీద పెట్టుంటే ఎప్పుడో గెలుచుండేవారు. మించిపోయినది లేదు. 100 కొరడా దెబ్బలు తినేసి కమ్ముగా ఇంటికి పోయి ఇంకో దానిని పెళ్లి చేసుకోవచ్చు.
రెండోసారి పడిపోయారంటే బ్రహ్మచర్యం అంట. నీవు చెప్పినది సబవుగానే ఉంది. ఎంతమంది అమాయకుల్ని కొట్టించాడు. మొదలు పెట్టారు. శబ్దం వచ్చింది. పుట్టింది కొడతోనేనా? అయితే మళ్ళీ వాటి నుంచి మొదలు పెడదామా? తదుపరి మీరే. అదేమిటి స్టార్టింగ్లో చిరరంగం అనే చెప్పారు కదా. ఓహో, అలా చెప్పారా? అయితే మేము వినడం పొరపాటు. మేము చదివించేస్తున్నాం, మీరు తీసేసుకోండి. మహారాజా, ఒక్క మాట, ఇక ముందప్పుడు ఇలాంటి చాటింపులు మా రాజ్యం దాకా తీసుకురాకండి. తదుపరి మీరే. అమ్మాయి పిలిస్తే వెళ్ళండి. మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. రాణి బాగున్నది, ఆట బాగున్నది. సమయమే బాగాలేకుండా ఉన్నట్టున్నది. సరే, ఓ బాచికేసి ప్రయత్నిస్తాం. ఎవరు తుమ్మింది? క్షమించండి మహారాజు గారు, క్షమించండి. తుమ్మింది నేనే. రే, ఎంత పని చేసావా? నువ్వు మామూలే కదా, దాని కింద కంగారేమిటి? తుమ్ము మామూలా? తుమ్ము మామూలా? గత 3 సంవత్సరాలుగా మా రాజ్యాలన్నిటినీ ముప్పు తిప్పలు పెట్టి మానవాళిని అల్లకల్లోలం చేసిన తుమ్ము మామూలా? అందుకే తుమ్మును మా రాజ్యంలో బహిష్కరించాం. ఎక్కువ వినపడకూడదు, ముక్కు కలపడకూడదు అని నియమం విధించాం. ఈ మధ్య కొంచెం సరళించాం. అయినా ఇతగాడిని చూస్తుంటే మాకు అనుమానముగా. అయిందేదో అయింది, ఇంత దూరం వచ్చారు, ఈ ఆట ఆడి వెళ్ళాలి.
మరి ఇబ్బంది పెట్టేస్తున్నారే. సమయం ఎంత? సుమారు 7 గడియలు. 7. సప్తమంచ అష్టమానం నవమంచ నవ దరిద్రయానం. మేషరాశి వెళ్ళి సింహరాశిలో కూర్చుంది. క్షమించండి మహారాజా, మాకు సమయం అనుకూలంగా లేదు. అయినా 7 దాటితే మేము ఏ ఆట ఆడము. అయినా యువరాణిని చూస్తుంటే మాకు మొదటి నుంచి సోదరి భావమే తప్ప ఏ భావం కలగట్లేదు. మాకు సమయం అయింది, మేము వెళ్తున్నాం. అంటించారు, అంటించేశాం. ఇప్పుడు నేను అంతఃపురం వెళ్ళి 14 దినములు ఆగి పట్టుకుంటూ కూర్చోాలి. మిగిలినది నీవే యువరాజా. సగంధిని యువరాణి వారు మేము సిద్ధం. సగంతిని కాదు యువరాజా, సుగంధిని. మా పేరు తప్పుగా పలికినప్పుడు లేదు కానీ ఇప్పుడు మాత్రం వారు చేస్తున్నారు. ఆట ప్రారంభమైంది. యువరాణి వారు పట్టుకు జరిపారు. యువరాజు వారు కూడా పట్టుకు జరిపారు. యువరాణి వారు మళ్ళీ పట్టుకు జరిపారు. యువరాజు వారు మళ్ళీ పట్టుకు జరిపారు. యువరాణి వారు మళ్ళీ పట్టుకు జరిపారు. యువరాజు యువరాజు మంత్రిని చంపేశారు. బాగా ఆడుతున్నాడే. యువరాజు వారు మళ్ళీ పట్టుకు జరిపారు. యువరాజు వారు మళ్ళీ పట్టుకు జరిపారు. యువరాజు వారు సెకండ్ జరిపారు. యువరాజు వారు రెండు జరిపారు. యువరాజు 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 యొక్క సెకండ్ చంపేసి యువరాజు రెండు జరిపారు. యువరాజు యువరాణి రెండు జరిపారు. యువరాణి యువరాజు యొక్క గుర్రాన్ని చంపేశారు. యువరాజు గారు మళ్ళీ సెకండ్ జరిపారు. యువరాణి యువరాజు యొక్క ఏనుగు చంపేశారు. యువరాజు 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 మేము ఆడదానికైనా మీకు చెప్పేది భయంగా ఉంది. కొంచెం పట్టుకెళ్ళండి. యువరాజు గారు మంత్రి చెప్తారు. యువరాజు గారు పట్టణం చెప్పారు. యువరాణి వారు యువరాజు యొక్క పట్టణం చెప్తారు. బాగా ఆడుతున్నాడే. యువరాణి యువరాజు వారి యొక్క మంత్రిని చంపేశారు. చెప్పింది చాలు. యువరాణి మాకు ఒక సందేహం. మాట మధ్యలో మాట్లాడకూడదు. మీరు చెప్పండి యువరాజా. ఆట సగం నుంచి లేచిపోతే శిక్ష నుండి తప్పించుకోవచ్చా? సగం శిక్షలో వేసుకోవచ్చు. అమ్మయ్యా, 100లో సగం 50. విన్నావా? 50 పొలం. మిగిలినది నీవే బా. ఇంటికి వెళ్తామా? ఆట ప్రారంభమైంది. యువరాజు గారు బడులు జరిపారు. మాధవుడు కూడా బడులు జరిపారు. యువరాజు గారు మళ్ళీ బడులు జరిపారు. మాధవుడు సెకండ్ చెప్పాడే. ఓహో అంతరంగా జరుగుతుంది.
మాధవుడు మళ్ళీ పట్టం జరిపారు. ఓహో, మురారి గారు కూడా పట్టం జరిపారు. మాధవుడు ఓడిపోయాడు. ఎంత మాధవ, రెండో ఆట ఆడతావా? అంత కొరడ దెబ్బ. రెండో ఆటకు సిద్ధం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఓడిపోతే శిక్ష ఏంటో తెలుసుగా. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. ఆట వద్దు ఏమవద్దు. పదరా. నా మధ్యలో యువరానికి తప్ప వేరే ఆడటానికి చోటు లేదు. యువరానికి అక్కన్నాడు, నేను ఎలాగో బ్రహ్మచారి. చెప్పవయ్యా. బ్రహ్మచర్య శిక్ష వాడు ఒక్కడికైనా వచ్చిన నాకు కూడా వేస్తాను. నీకెందుకు ఇస్తారయ్యా? అంటే ఏం లేదు, ఇందాక స్వాగత పానీయాలు ఇచ్చినప్పుడు పొరపాటున వాడితో పాటు నేను కూడా తీసుకున్నాను. నీకేం వేయలేదు. అయితే ఆడరా. రెండో ఆట ప్రారంభమైంది. మాధవుడు కూడా పట్టం జరిపాడు. బాగా ఆడుతున్నారే. ఎక్కువ ఎత్తేస్తున్నారు. ఎక్కువ ఎత్తేసి బాధలు సులువు ఉన్నారే. బాగా ఆడుతున్నారే. మళ్ళీ పట్టం జరిపారు. మాధవుడు మళ్ళీ పట్టం జరిపారు. మాధవుడు మళ్ళీ ఓడిపోయాడు. మాధవ, మూడో ఆట ఆడుతావా? మూడో ఆటకు సిద్ధం. మాధవ, ఆట మొదలు పెట్టండి. కుమారం చేసి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా. యువకుడి విద్యావంతుడికి 10 మంది ఆకలి తీర్చే చేయని బాధలతో పోటీ పడి నీకు ఉన్నంతలో సాయం చేస్తున్నావు. నీలాంటి యువకుడిని కోల్పోవడం నా రాజ్యానికి నష్టం. ఆట విరమించి ప్రాణాలు దక్కించుకుని ఆయన లేదు మహారాజు, ఆట మొదలు పెట్టండి. నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా. వృధాగా ప్రాణాలు పోగొట్టుకుంటా. నువ్వు నమ్ముకున్న అమ్మా మహారాజు గారు చెప్తున్నారు వినరా? భక్తు బ్రతికితే యువరానితో యువరాని దక్కన్నాడు. నాకు ఈ ప్రాణం అవసరం లేదు. అయినా మీరందరూ ఓడిపోతానని ఎందుకు అనుకుంటున్నారా? ఆట నేను వచ్చింది నేరుగా. నీలాంటి స్నేహితులు లేకుండా బ్రతకడం చాలా భక్తు నువ్వే చెప్పావు కదా, చదవడం అంటే యుద్ధం అని. ఒకసారి యుద్ధ రంగంలో దిగిన తర్వాత ప్రాణం పోయే వరకు పోరాడేవారే ఆ వీరుడంటే. ఏమో ఈ ఆట యుద్ధంలో మీరే వచ్చాడు. ఈ ఆట అవకాశాన్ని వదులుకోండి, వదులుకోండి. నీ పట్టుదల చూస్తుంటే నీ స్నేహితులైనందుకు గర్వపడుతున్నాను. నువ్వేమనుకోకపోతే ఒక్క మాట అడుగుబట్టు. నీ శవాన్ని పూడ్చమంటావా? అయినా నువ్వు మాకు ఇస్తావో ఇప్పుడు? మీకేమో చేయాలి సైనికులా వీళ్ళు తీసుకెళ్ళాలి. మన స్నేహాన్ని గుర్తుగా నీకు శిలా విగ్రహాన్ని నిర్మిస్తాను. నీ చావుకు గుర్తుగా ప్రతి సంవత్సరం నీ విగ్రహం ముందు చదరంగ పోటీలు పెట్టిస్తాను. నీకు మారుగా నీ తల్లిదండ్రులు నేను చూసుకుంటాను. నేను పెట్టను. మీరెప్పుడెప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా మూడో ఆట ఇప్పుడు మొదలవబోతుంది. మొదట మీరు జరగండి. నేను ఆట ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా సమాధానాలు చెప్పడానికి సిద్ధపడు. నా మొదటి ప్రశ్న, మాధవుడు మొదటిసారి
మాధవుడు మొదటిసారి ఓడినప్పుడే యువరాని మేధస్సును గ్రహించలేనంత మూర్ఖుడు కాదు. ప్రాణం పోతున్నా సరే తను మూడవ ఆటకు సిద్ధపడ్డాడంటే అతనికి ఆమె ప్రేగల ప్రాణంతో సమానమైన గాఢమైన ప్రేమకు నిదర్శనం. ఇక ఆమె రెండవ ప్రశ్నకు సమాధానం. ప్రాణం పోతున్నా సరే తన చేయి వదలని తను కోరుకున్న ప్రేమ మాధవుడిలో కనపడింది కాబట్టి యువరాలు మూడవ ఆట ఆడకుండానే ఓటమిని అంగీకరించి మాధవుని గెలుచుకుంది. ఇక నీ చివరి ప్రశ్నకు సమాధానం. మంచి చెడులను ఆలోచి తనకు ఏది మంచో తెలుసుకొని ఆ మంచి కోసం ఓడిపోయిన కుమార్తె తెలివైన నిర్ణయాన్ని చూసి మహారాజు అభినందించారు. వేదాలు ఈ ప్రశ్నలకు నేను ఇచ్చిన సమాధానంతో సరిపెట్టుకుంటే ఎలా? ఈ కథలో నీతి కూడా చెప్తాను. చేత కాదని, బలము లేదని, సరితూగం లేదు, అపజయానికి ముందు తలవంచడం పిలిపి. ఆగిపోవడమే అపజయం, ఆగక ముందుకు సాగడమే విజయం. ప్రాణభయం ఉన్నవారికి గడ్డిపోచ కూడా కాల నాగులా కనపడుతుంది. అదే ప్రాణభయం లేని వారికి వేల నాగులు వెంటాడినా గడ్డిపోచని ఆయుధంగా చేసుకుని ముందుకు సాగుతారు. సాధనం లేని ప్రయత్నం అపజయానికి మూలాలు. పట్టుదలతో కూడిన సాధనం విజయానికి సోపానం. పట్టుదలతో ప్రయత్నించే వారికి ఏదో ఒక రోజు విజయం తనకు తానే దాసోహం. పెద్దలు చూపిన దారిలో నీవు పద్ధతిగానే నడువు మానవ
పెద్దల చూపిన దారిలో నీకు పద్ధతి గద్దలు ఉన్నాయి జాగ్రత్తగా విద్యలతో నేను వెలుగుతుందా ఆశ